హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ఎన్ఆర్ టాక్స్. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ లోన్ అప్స్ ఎలా వర్క్ చేస్తాయి, వాడు ఎంత అమౌంట్ ఇస్తాడు, మనం ఎంత కట్టాలి, కట్టకపోతే ఏం చేస్తాడు, ఎంత హెరాస్మెంట్ చేస్తాడు మనల్ని అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి 1000 రూపాయల నుంచి 5000 మధ్యలో తీసుకునే వాళ్ళు కట్టేసుకోండి, ఎలాగోలాగా ఇబ్బంది ఏం లేదండి. ఎక్కడో చోట అమౌంట్ చూసుకొని కట్టేసుకోండి. ఎవరైతే 5000 పైన అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం నేను చెప్పేది ఒకసారి ట్రై చేయండి. 99% వర్కౌట్ అవుతుంది, అవ్వచ్చు. ఓకేనండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టండి, అయ్యా నా ఫోన్ హ్యాక్ అయింది, వేరే వ్యక్తులు ఎవరో నా ఫోన్ హ్యాక్ చేశారు, నా డేటా మొత్తం అతను వాళ్ళకి వెళ్ళిపోయింది, అందువల్ల నా గురించి చేసే తప్పుడు ప్రచారం ఎవరు నమ్మొద్దు, నా గురించి వచ్చే ఇమేజెస్ ఎవరు ఓపెన్ చేయకండి, డౌన్లోడ్ చేయకండి, ఎవరికి షేర్ చేయకండి అంటే క్లారిటీకి మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాను, స్టేషన్లో కేసు నడుస్తుంది అనేసి క్లారిటీగా చెప్పండి. వాట్సాప్ మెసేజ్లో పెట్టిన తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో. ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఫస్ట్ ఉండే నేము ఎవరిదైతే ఉంటుందో ఆ నెంబర్ మార్చడం. ముందు నెంబర్ ఎలా మార్చాలంటే, లాస్ట్ ఇప్పుడు సపోజ్ 33 ఉందనుకోండి, 99 పెట్టండి. లాస్ట్ 2 నెంబర్లు సరిపోతుంది. అలాగే ఇప్పుడు మధ్యలో కాంటాక్ట్ ఒకటి సేమ్ అది కూడా అలాగే మార్చేయండి. మధ్యలో కాంటాక్ట్ కూడా ఇప్పుడు సపోజ్ అది కూడా 44 ఉందనుకోండి, 99 మ్యాక్సిమం 9 పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనండి. మ్యాక్సిమం 99% 9 పెట్టండి. తర్వాత లాస్ట్ ఒక కాంటాక్ట్ అది కూడా సేమ్ అలాగే పెట్టేయండి. లాస్ట్ అది 11 ఉందనుకోండి, లేకపోతే 35 ఉందనుకోండి, 99 పెట్టేయండి. లేదా లాస్ట్ 3 నెంబర్లు 999 పెట్టేయండి. ఓకేనండి. అలా మోడిఫై చేసిన తర్వాత కాంటాక్ట్స్ మీరు తీసుకుని లోన్ యాప్ ఓపెన్ చేయండి. ఆ యాప్లో లాగౌట్ అయిపోండి. మీకు ఐడియా ఉంది కదా, లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయిన తర్వాత మీ ప్రజెంట్ ఉన్న ప్లేస్ నుంచి కాకుండా మళ్ళీ ఒక 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాప్ లాగిన్ చేయండి. లాగిన్ చేసే ముందు మళ్ళీ మొబైల్ నెంబరు, ఓటీపీ, పర్మిషన్స్ మొత్తం అడిగిద్ది. మళ్ళీ మొత్తం ఎలా కొట్టండి. ఓకేనండి, అర్థమవుతుందా మీకు? మొత్తం మళ్ళీ ఎలా కొట్టండి. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకో 3 నెంబర్లు మోడిఫై చేయండి. ఫస్ట్ పెట్టారు కదా కాంటాక్ట్, దాని కింద 2 కాంటాక్ట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 999 పెట్టండి. లాస్ట్ మధ్యలో మళ్ళీ అదే నెంబరు, ఇంకో నెంబర్కి 999, లాస్ట్ ఒక నెంబరు. అంటే ఫస్ట్ మార్చిన నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ మార్చండి. అలా మార్చిన తర్వాత మళ్ళీ యాప్లోకి వెళ్ళండి. లాగౌట్ అయిపోండి. మళ్ళీ ఇంకో 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వండి. యాప్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ మొబైల్ నెంబరు, ఓటీపీ ఎంటర్ చేయడం, పర్మిషన్స్ ఎలా కొట్టడం. అలా కొట్టిన తర్వాత మళ్ళీ ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అట్లా 3 సార్లు చేయాలండి. 3 సార్లు చేసి మన డేటా అనేది ఓన్లీ మన కాంటాక్ట్ లిస్ట్ అనేది మోడిఫై అవుతుంది. మళ్ళీ మనం పర్మిషన్స్ ఇస్తున్నాం కదా, వాడికి పర్మిషన్స్ ఇస్తున్న ప్రతిసారి ఆ కాంటాక్ట్స్ అనేది మాడిపోతూ ఉంటుందండి. మళ్ళీ సేమ్ పైనుంచి ఒక 4 నెంబర్కు 5వ నెంబర్కు లాస్ట్ 999 పెట్టండి. మళ్ళీ మధ్య ఒక నెంబర్కి 999 పెట్టండి. లాస్ట్ మళ్ళీ ఒక నెంబర్కి 999 పెట్టండి. అలా మార్చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి మళ్ళీ లాగౌట్ కొట్టేయండి. ఈ యాప్ ఓపెన్ చేసి లాగౌట్ కొట్టే ముందు ఈ యాప్ లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫో వస్తుంది, ఆ యాప్ ఇన్ఫో ఓపెన్ చేయండి. ఆ యాప్ ఇన్ఫో ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్స్ కనపడతాయి, పర్మిషన్స్, అవి మొత్తం ఆఫ్ చేసేయండి. అవి ఆఫ్ చేసిన తర్వాతే మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేసి, అర్థమవుతుందండి, యాప్ ఓపెన్ చేసి లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయి అన్ఇన్స్టాల్ చేసేయండి యాప్. ఇంకా మీ మొబైల్లో నుంచి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత సెకండ్ మీరు చేయాల్సింది, మీకు టెలిగ్రామ్ ఉంటే అది డిలీట్ చేయండి. యాప్ డిలీట్ చేయడం కాదండి, అకౌంట్ డిలీట్ చేయండి. టెలిగ్రామ్ డిలీట్ చేసేయండి, అకౌంట్ డిలీట్ చేయండి, యాప్ కాదు. టెలిగ్రామ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, వాట్సాప్ అండి. వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయండి. వాట్సాప్ డిలీట్ చేయడం కాదండి, వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయండి. అది కూడా డిలీట్ చేసిన తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉంటుంది కదా, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ సిస్టరు, మీ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేయండి. మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి, ఎవరిని నా ఫోన్ ఇలా హ్యాక్ అయింది, ఆల్రెడీ మెసేజ్ పెట్టారు వాట్సాప్లో,
కానీ మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ వరకు కాల్ చేయండి. కాల్ చేసి చెప్పండి, అవునే నా మొబైల్ ఇలా హ్యాక్ అయింది, ఇలా కంప్లైంట్ పెట్టాను, నా నుంచి వచ్చే తప్పుడు మెసేజెస్ కానీ ఏమైనా వచ్చినా సరే అవి డిలీట్ చేసేయండి. కొత్త నెంబర్ లేదని మెసేజెస్ వచ్చినా సరే వాళ్ళు మ్యాక్సిమం +91 చేయరండి వాట్సాప్ మెసేజెస్. అదర్ కంట్రీస్ కోడ్తో నుంచి చేస్తారు, +92 అని +94 అని ఆ టైప్ ఆఫ్ నెంబర్స్తో చేస్తారండి వాళ్ళు. మ్యాక్సిమం మన ఇండియన్ నెంబర్తోనే చేయరు వాళ్ళు వాట్సాప్ అనేది. మీకు ఏదైనా నా నుంచి వచ్చినా సరే అది వదిలేసేయండి. ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాను అని క్లియర్గా చెప్పండి. ఎవరైనా వాట్సాప్ డీప్లు పెట్టుకుంటారు కదా, ఆ వాట్సాప్ డీప్ పెట్టుకున్న వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రాబ్లం ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేస్తారు మళ్ళీ ఒక్కోసారి. మీరు ఆల్రెడీ కాంటాక్ట్ మోడిఫై చేశారు, 99% అది ఎరేజ్ అయిపోతుంది, వాడికి హీట్ అయిపోతుంది, ఎడిట్ అవుతుంది వాడికి. ఇక సవర్ ఫంక్షనా అది మనకు తెలియదు అవుతుంది లేదనేది తెలియదు కదా. అందువల్ల కాల్ చేయండి. మీ సిస్టర్ కానీ మీ రిలేటివ్స్ లేడీస్ ఎవరైనా ఉంటే, వాళ్ళు వాట్సాప్ డీప్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మ నా ఫోన్ ఇలా హ్యాక్ అయింది, ప్రస్తుతానికి కొన్ని రోజులు మీ వాట్సాప్ డీప్ తీసేయండి, మీకేమన్నా ప్రాబ్లం రావచ్చు. మన తప్పు లేకుండా మనం చెప్పామంటే రేపు రోజు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అందరూ అర్థం చేసుకుంటారు ముందు. ఓకేనండి. దీని తర్వాత మీరు వాడుతున్న సిమ్ ఉంటుంది కదా, ఏదైతే యాప్లో ఇచ్చుంటారో సిమ్ నెంబరు, ఆ సిమ్ తీసేసేయండి. ఒక 1 మంత్ పక్కన పెట్టేసేయండి. ఆ సిమ్ వాడొద్దండి. మళ్ళీ ఏదైనా ఓటీపీ కోసమని దానికోసం దీనికోసమని సిమ్ కనుక పొరపాటున మొబైల్లో చేశారా, సిమ్ ఆన్ చేశారా, నార్మల్ కాల్స్ స్టార్ట్ అవుతాయి. ముందు మీకు కాల్ చేస్తారండి. మళ్ళీ 1 మంత్ దాకా సిమ్ అనేది మాత్రం ఆన్ చేయకండి. 1 మంత్ లేదు, ఇంకో నెల ఎక్స్ట్రా అయినా పర్లేదండి. 2 మంత్స్ సిమ్ మాత్రం ఆన్ చేయకండి. సిమ్ పక్కన పెట్టేశారంటే 99% ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనండి. 99% 15 రోజులకి 10 రోజులకి లైక్ 20 రోజులకి ఏముందిలే మనకేమీ ఇబ్బంది లేదులే అనుకో. మీరు పొరపాటున సిమ్ము కనుక మొబైల్లో వేసి వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన, లేక వాట్సాప్ బిజినెస్ ఉంటుంది కదా అది ఇన్స్టాల్ చేసిన, టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసిన, మళ్ళీ వాళ్ళ హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఏదైనా వాళ్ళ దగ్గర మన డేటా ఉండేది 1 మంత్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. 1 మంత్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఎరేజ్ అయిపోతుంది. ఓకేనండి. 1 మంత్ లేదా 2 మంత్స్ సిమ్ మాత్రం అసలు మొబైల్లో మాత్రం వేయకండి. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే చేయకండి. బట్ 2 మంత్స్ కానీ మీరు సిమ్ కానీ పక్కన పెట్టి ఈ వాట్సాప్ అనేది లేకుండా చేస్తున్నారంటే ఈ ప్రాబ్లం నుంచి 99% బయటపడవచ్చు మీరు. నేను చేశాను, నేను బయటపడ్డాను కాబట్టి మీకు చెప్తున్నానండి. ఇది ట్రై చేయండి మీరు కూడా. ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడే ఉంటారు కదా, ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి.